నర్సాపూర్ చౌరస్తాలో భారీ ర్యాలీలో మంత్రి హరీష్ రావు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీలు రెండు తోడుదొంగల పార్టీలని, ఈ రాష్ట్రంలో కనుక ఆ పార్టీలకు అధికారం ఇస్తే ప్రజలను నట్టేటా ముంచుతారన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కోసం కేసీఆర్ నిరాహార దీక్ష చేసి ఢిల్లీ పెద్దల మెడలు వంచి తెలంగాణను సాధించి తెచ్చాడని ఆయన అన్నారు. సాధించుకున్న తెలంగాణను బీజేపీ కాంగ్రెస్ పార్టీలు మోసానికి గురిచేసి ఓట్లు దండుకుపోవాలని చూస్తున్నాయని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు 24 గంటల కరెంటు, రైతులకు రైతు బంధు, పంట రుణమాఫీ, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, వితంతు వృద్ధాప్య పెన్షన్లు, డబుల్ బెడ్రూమ్ లాంటి ఎన్నో పథకాలను కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఉందని ఆయన ప్రశంసించారు. అందుకని రాబోయే రోజులలో నర్సాపూర్ గడ్డపైన గులాబీ జెండా ఎగరాలని, సునీతా లక్ష్మారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలని, లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేగా గెలిస్తేనే రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటాడని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి, నర్సాపూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి, కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ దేవేందర్ రెడ్డి, మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, మెదక్ జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు అశోక్ గౌడ్, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రతి గంటలో ప్రతి ఒక్క ఇంటికి ఒక దళితం అందుతామని మనం చూసినట్టుగా రైతు కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, లేదంటే కేసీఆర్ కిట్ కానీ, కానీ, సాధించాలి కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఆరోగ్య పథకాలు కానీ, ఈ విధంగా ఎన్నెన్నో కార్యక్రమాలు ప్రతి గడప మన గౌరవ ముఖ్యమంత్రి నాయకుడుగా చేసేటువంటి అవకాశం కల్పించినటువంటి ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తామన్న అనుభవంతో మరి ఎక్కడ ఏ అవసరాలు ఉన్నాయో తెలిసిన వ్యక్తిగా, ఈ నియోజకవర్గాన్ని మూలకు గమనించినటువంటి వ్యక్తిగా మరి నన్ను ఆశీర్వదించండి, కార్మికులకు ఓట్లు వేయండి అన్న మదన్ రెడ్డి అన్న సహకారం, మంత్రి గారి సహకారంతో, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో, మా కార్యకర్తల నాయకులు, ప్రజాప్రతినిధుల యొక్క సహకారంతో నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు ఆశీర్వదిస్తే నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో ముందుంచడానికి నా సాయశక్తుల కృషి చేస్తానని చెప్పేసి, మరి నా ఈ ఒక జీవితాన్ని ప్రజలకు అంకితం చేస్తానని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా ఆశీర్వదించాలని మరొక్కసారి చేతులకు విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే అభ్యర్థుల్లో పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులందరినీ కూడా గమనించండి. ఎవరు మీకు అందుబాటులో ఉండి పనిచేస్తారన్న నమ్మకం, విశ్వాసం ఉన్నప్పుడు నాకు ఖచ్చితంగా ఓట్లేసి గెలిపించాల్సిందిగా అందరికీ నమస్కారం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను ఆశీర్వదించి పంపించినటువంటి సందర్భంలో ఈరోజు మన గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారు, అదేవిధంగా మన గౌరవ శాసన మదన్ రెడ్డి అన్న సహకారంతో ఈరోజు వారి ఆధ్వర్యంలో మరి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి నియోజకవర్గం నుంచి 8 మండలాల నుంచి పెద్ద ఎత్తున మమ్మల్ని ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి కార్యకర్తలకు, నాయకులకు, ప్రజాప్రతినిధులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ కాళేశ్వరం నీళ్లతో మా తల్లి దుఃఖించుకుందామని చెప్పి మనం చేస్తాం. ఈ పని కేసీఆర్ తో రైతుంది. ఇవాళ అనేక మంచి కార్యక్రమాలు పెట్టుకున్నాం మనం. ఇంకో మంచిది, మా ఎస్సీలని, మా ఎస్టీలకు, మన బీసీలకు ఇచ్చిన అసైన్డ్ భూములను పట్టా భూములుగా మార్చింది. అందరికీ చెప్పాలి, ఎస్సీ, ఎస్టీ, బీసీల అసైన్డ్ భూములకు పట్టా హోదా ఇస్తాం, మీరే ఆ భూములకు ఓనర్లు అయిపోతారు. ఇక అంబులెన్స్ తోగింది బిడ్డ ఇచ్చినామో. ఇప్పుడు ఆ టనల్ దగ్గర పడ్డది. మల్లన్న సాగర్ నుంచి నర్సాపూర్ కు మీరు సునీతమ్మని గెలిపియండి, ప్రతి ఎకరానికి గోదావరి నీళ్లు తెచ్చి అంటాడు. ఆ పిసిసి మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు, రైతు బంధు అట దుబారా అనట. దుబారానా? ఇక ఈయన రేవంత్ రెడ్డి అంటాడు, రైతు బంధు అని బిచ్చమేసిండు కేసీఆర్ అంటాడు. బిచ్చమేసిండు ఆ కేసీఆర్? ఎట్లా కనబడుతుంది రైతులు అంటే? రేవంత్ రెడ్డికి మా రైతులు బిచ్చగాళ్ళలా కనబడుతున్నా బిడ్డ. ఈ రైతులంతా కలిసి కలిసి నిన్ను ఈపుల కొడితే మళ్ళా పోయి ఎల్లరికి పడాలి బిడ్డ. నువ్వు రైతులను బిచ్చగాళ్ళు అంటావు, నువ్వు రైతుల్ని ఇంకొకటి దుబారా అంటావు, రైతులకు 3 గంటల కరెంటు చాలంటావు. ఇసంటి వాళ్ళ గుణపాఠం చెప్పాలన్నా వద్దా? కేసీఆర్ రైతే రాజు అన్నాడు, రైతులు రాజు చేసిండు కేసీఆర్. రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, ఎరువులు ఇచ్చిండు. ఇవాళ కాళేశ్వరం నీళ్లు తెచ్చి మన మంజీరా నదిలో ఎండాకాలంలో కూడా నీళ్లు ఇచ్చి చూపించిండు.
Oh,